హాయ్ అండి, హలో అండి. మన విజయవాడలో చోర్ బజార్ అని ఉందని ఒకటి మీకు తెలుసా? నేనైతే విన్నాను కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఈ రోజు అయితే 5:30కి అలారం పెట్టుకొని ఫ్రెష్ అయిపోయి అయితే వచ్చేసాను ఇక్కడికి. ఈ చోర్ బజార్ అనేది మాత్రం మార్నింగ్ 6:30కి స్టార్ట్ అవుతుంది. 9:30 దాకా ఉంటారంట వీళ్ళంతా. ఓన్లీ సండేనే ఉంటారంట. దీన్నే సండే బజార్ అని కూడా అంటారంట. ఇదైతే విజయవాడ 1 టౌన్ చేపల మార్కెట్ బ్యాక్ సైడ్ గేట్ వైపు ఇవన్నీ పెట్టేసి ఉంటాయి. నేను వెళ్ళేసరికి అప్పటికి జనాలు కూడా ఉన్నారు. 8:30 ఆ టైంలో బాగా రష్ గా ఉంటుందంట. నేను వెళ్ళినప్పుడు కూడా జనాలు ఉన్నారు కానీ ఫుల్ రష్ అయితే లేదు. ఇక్కడ కనిపిస్తున్న చెప్పులన్నీ 50, 100. ఆడవాళ్ళు, మగవాళ్ళు, పిల్లలు అందరూ వాడుకునే ఐటమ్స్, బొమ్మలు అన్ని ఉన్నాయి ఇక్కడైతే. చేపల మార్కెట్ దగ్గర కదా, ఆపోజిట్ లో కోడి పిల్లలు కూడా అమ్ముతున్నారు. ఇక్కడ చోర్ బజార్ కి వచ్చిన జనాలు కూడా అవి కూడా పట్టుకెళ్తున్నారు. ఏ మాటకు ఆ మాట. నేను చూసిన ఐటమ్స్ అన్ని అయితే కొంచెం రేట్ తక్కువగానే అనిపించాయి. ఈ బ్యాగ్ ప్యాగ్ అంట 150 రూపీస్ అలా చెప్తున్నారు. లంచ్ బాక్సెస్ పెట్టుకుంటాం కదా, క్యారేజెస్, అవి కూడా 150. ఈ కీ చైన్స్ 40 రూపీస్ అంట. గిన్నెలు, గ్లాసులు, చౌలీలు, సెట్స్, ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి ఇక్కడ. అన్ని కొంచెం బయటమే తక్కువ రేట్ అనిపించినాయి. బొమ్మలు కూడా చాలా చాలా బాగున్నాయి ఇక్కడ అయితే. చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చారు. వాళ్ళకి ఏం కావాలో టాయ్స్ సెలెక్ట్ చేసుకుందామని. స్కూల్ ఉన్న రోజుల్లో లెగరు గానీ ఇలా సండే టైంలో అది ఏమన్నా షాపింగ్ ఏమైనా వెళ్తున్నా అంటే టపీ మన లేసి కూర్చుంటారు. ఇంకా నేను చూపిస్తున్నాను కదా, ఈ చౌలీలు అన్ని కూడా 30 రూపీసేనంట. ఏమన్నా బార్గెన్ చేస్తే 20 to 25 ఇవ్వచ్చు. ఈ సెట్ అయితే 200. ఇలాంటివి హెవీ సెట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ అయితే. ఇదిగో ఇక్కడ ఈ భవానీ చూపిస్తున్నారు కదా, ఈ హెయిర్ బ్యాండ్ అయితే హెయిర్ కి బ్యాక్ సైడ్ పెడతారంట. లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకి భలే ఉంటది చూడడానికి. నేను తీసుకోలేదు కానీ నాకు చాలా నచ్చింది. ఇంకా అయితే బ్యాంగిల్స్ అవన్నీ చూస్తున్నాను. ఇవన్నీ కూడా 30, 50, 100 బిలోనే ఉన్నాయి. ఈ సెట్ అయితే 150 అంట. నాకైతే బ్యాంగిల్స్ చాలా నచ్చాయి. నెక్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. అన్ని 200 బిలోనే. ఈ బ్యాంగిల్స్ కూడా 50 రూపీస్ అంట. చిన్నపిల్లల గాజులు కూడా ఉన్నాయి. అందుకే మా బుడ్డదానికి 2 సెట్స్ తీసుకున్నా, నేను ఒక 2 సెట్స్ తీసుకున్నా. ఇక్కడ కనిపించే చైన్ సెట్స్ కూడా 100 రూపీస్. ఇయర్ రింగ్స్ కూడా 30 రూపీస్. ఈ నెక్ సెట్ కూడా 200. ఇలాంటి సెట్స్ ఇంకా చాలా అయితే ఉన్నాయి ఇక్కడ. మనం చూడాలే గానీ ఇంకా చాలా సెట్స్ అయితే ఉన్నాయి. నేనైతే ఇక్కడ ఒక 1/2 అవర్ స్పెండ్ చేశాను ఈ బ్యాంగిల్స్ సెట్స్ చూసుకుంటా. కొనింది తక్కువే గానీ చూసింది మాత్రం చాలా ఎక్కువ. చూస్తుంటే ఇంకా చూడాలనిపించింది. ఈ బ్యాంగిల్స్ కూడా 30 రూపీస్, 50 రూపీస్ అంతే. అంతకు మించి ఎక్కువ కాస్ట్ లో లేవు. ఇవైతే మా బుడ్డదానికి తీసుకున్నాను. బాగున్నాయి కదా, 30 రూపీస్ ఇవైతే. ఇంకొక సెట్ కూడా తీసుకున్నాను. అవేమో వేరే మల్టీ కలర్ సింగిల్ బ్యాంగిల్స్ తీసుకున్నా. అవి 30 రూపీసే పడినాయి. ఇవి సింగిల్ బ్యాంగిల్స్, ఇవి 30 రూపీస్ 2 గాజులు. ఇంకా 4 కూడా 6 కూడా అలా ఉన్నాయి కానీ అవి కూడా అన్ని 30 రూపీసే. సైడ్ బ్యాంగిల్స్ అయితే 30కి మించి లేవు, అన్ని 30 బిలోనే ఉన్నాయి. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా, ఇవి 8 వచ్చినాయి. ఇవి కూడా 30. ఈ చైన్ సెట్స్ అయితే 50, 100 అలా ఉన్నాయి. 2 రకాలు. చూసే కొందికి ఇంకా మన ఆడవాళ్ళు ఇలాంటి షార్ట్ ఆగిపోతాంగా, అందుకే ఇక్కడి నుంచి కదలకుండా అన్ని చూస్తున్నాను. ఇక్కడ బెల్టులు కూడా ఉన్నాయి. మెన్స్ ఏమో 20, చిన్నపిల్లలు అయితే 10 రూపీస్. ఇప్పుడు నేను చూపిస్తున్న బ్యాంగిల్స్ కూడా 50 రూపీసే. ఈ చైన్ సెట్స్ కూడా 100 రూపీసే. చూసారు కదా, ఈ బ్లూటూత్ స్పీకర్ ఇదైతే 300 అంట. ఆన్లైన్ లో 800 ఉంది. నాకైతే ఇక్కడ చెప్తూ ఉంటారు కదా 3000కే ఐఫోన్, ట్యాబ్ ఇవన్నీ అని, అవైతే ఏం కనిపించలేదు. మేబీ నేను వెళ్ళినప్పుడు లేవో లేకపోతే ఇప్పుడు పెట్టట్లేదో తెలియదు కానీ నేను వెళ్ళినప్పుడు అయితే లేవు. మొత్తం అట్నుంచి ఇటు నుంచి అటు 2 రౌండ్లు అయితే వేస్తాను. మా బుడ్డోడికి అయితే ఇగో ఈ లారీ బొమ్మ కొన్నాను. ఇదైతే 50 రూపీస్. ఈ ఎలిఫెంట్ బొమ్మ ఏమో 100. నాకు 80కి అయితే ఇచ్చారు. ఒకళ్ళు కొనకపోతే ఇద్దరు మళ్ళీ కొట్టుకుంటారు కదా, అందుకే ఇద్దరికి చెర ఒకటి కొన్నాను. ఇంకా హాట్ బాక్స్లు అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవైతే ఒకటి 80 అంట, 2 అయితే 150 అంట. ఇంక ఇక్కడైతే డిన్నర్ సెట్లు అవన్నీ ఉన్నాయి. వాళ్ళు చూపిస్తా అన్నారు. మళ్ళీ తీసుకోపోతే తిట్టుకుంటారేమో అని చెప్పి నేనైతే చూడలేదు. ఈ కీ చైన్లు కూడా 40 రూపీస్. ఆల్రెడీ నా బండికి 2 కీ చైన్లు ఉన్నాయి. అయినా సరే అక్కడ కీ చైన్ కనిపించినా చూస్తాను. కాకపోతే ఈసారి అయితే తీసుకోలేదు. నేను జస్ట్ చూసాను అంతే. ఇక్కడ కనిపిస్తున్న గిన్నెలన్నీ కూడా సేల్ కే. ఒక 10, 20 అలా ఉన్నాయి. అంత ఎక్కువ కాస్ట్ కూడా లేవు. పిల్లల బొమ్మలు, లేడీస్ వాడుకునే ఐటమ్స్ చాలా ఎక్కువే పెట్టారు ఇక్కడైతే. ఇక్కడ బిజినెస్ అయితే చాలా ఫాస్ట్ గా జరిగిపోతా ఉంటది. వచ్చి నుంచొని చూసుకోవడం, ఆలోచించుకోవడాలు ఉండవు. రావడం, చూడడం, కొనడం, వెళ్ళిపోవడం అంతే. ఎక్కువ అక్కడ టైం కూడా వేస్ట్ చేయట్లేదు ఎవరు కూడా. నేను అది బాగా గమనించాను. బెల్టులు కూడా చాలా బాగున్నాయి. అవి నిజమైన లెదరో కాదో తెలియదు కానీ బాగున్నాయి. బెల్ట్లు అయితే క్వాలిటీగా ఉన్నాయి చూడడానికి. అక్కడెక్కడ ఎక్కువగా ఫోన్ పేలు, గూగుల్ పేలు వాడట్లేదు. ఎవరో 2-3 తప్ప. మేమేమో క్యాష్ తీసుకెళ్లలేదు. అందుకే ఫోన్ పే ఉన్న చోటే బ్యాంగిల్స్ అవే తీసుకున్నాం. ఇంకేం తీసుకోలేదు. ఈ బొమ్మల కొట్లో కూడా ఉంది కాబట్టి బొమ్మలు కూడా తీసుకున్నాను పిల్లలిద్దరికి. ఇక్కడైతే ఐఫోన్ ఛార్జర్స్ అవి కూడా ఉన్నాయి. మరి ఒరిజినల్ కాదో తెలియదు కానీ ఐఫోన్ ఛార్జర్లు, ఐఫోన్ ఇయర్ బడ్స్ అవైతే చూసి
చూసాను. 600 500 అలా చెప్తున్నారు. ఎక్కువ కాస్ట్ ఏం చెప్పట్లేదు. ఇవంటే శారీ పిన్స్ అంట. డిఫరెంట్ గా ఉన్నాయి, బాగున్నాయి. ఇవి కూడా తక్కువే, 10 to 15 రూపీస్ ఇవి కాస్ట్. అంకుల్ ని ఇయర్ రింగ్స్ చూపించమంటే డబ్బా మొత్తం నాకు ఇచ్చేసారు. నీకేం కావాలో చూసుకోమా అని. అన్ని రకాలు ఉన్నాయి. నల్లపూసలు అయితే 50 రూపాయలంట. నల్లపూసలు అయితే చాలా బాగున్నాయి. ఇవన్నీ షార్ట్ వే 50 రూపీస్. చూసే కొంది ఇంకా చూడాలనిపించింది. అన్ని రకాల గాజులు అయితే ఉన్నాయి ఇక్కడ. పిల్లల గాజులు కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి. ఈ సెట్ కూడా 200 రూపీసే. ఇలాంటి సెట్స్ పెట్టుకుంటే ఇంకా నెక్ మీద ఇంక మనకి ఏమి కనిపించదు, ఓన్లీ సెట్టే కనిపించదు. అంత నిండుగా ఉన్నాయి సెట్లు కూడా. సింపుల్ గా ఉండే సెట్స్ కూడా ఉన్నాయి, కానీ ఇవి చూడండి అసలు ఇది కూడా 200 అంట. భలే ఉంది ఈ సెట్ అయితే. ఈ అంకుల్ అయితే నేను చూసే కొంది ఇంకా ఒక్కొక్కటి తవ్వినట్టు మంచి మంచి సెట్లు అన్ని చూపిస్తున్నారు నాకు. వీడియో తీసుకుంటున్నానని ఇంకొక 4 వస్తారు కదమ్మా నీ వీడియో చూస్తే అని చెప్పి అయితే భలే సపోర్టింగ్ గా చేశారు. ఇగో ఈ నల్లపూసలు కూడా 50 రూపాయలే. ఇది నేను తీసుకోవాలని నా పక్కన ఒక ఆవిడ తీసుకుంది నల్లపూసలు. మీరు కూడా ఎప్పుడు వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళి ట్రై చేయండి అసలు ఎలా ఉంది ఏంటి అని. నాకైతే బయట మీద కొంచెం తక్కువ రేట్ లాగే అనిపించినాయి అన్ని ఐటమ్స్ కూడా. మేమేమో వెళ్ళేటప్పుడు వీడియో తీసుకుంటే చోర్ బజార్ కదా, మళ్ళీ ఫోన్ ఎవరైనా లాగేసుకుంటారేమో అని భయంగా వెళ్ళాం. అలాంటిది ఏమీ లేదు. సింపుల్ గా క్యాజువల్ గా ఉంటది. ఒక మామూలుగా ఏదో మార్కెట్ కి వెళ్తే అలా ఉంటది, అలా ఉంది సింపుల్ గా. పైగా మేము పొద్దున్నే 6:30కి వెళ్ళడం వల్ల ఖాళీగా ఉంది, జనాలు అంతగా లేరు. 8ంటికి బాగా క్రౌడ్ అనేది పెరిగిద్ది అంట. నేను వెళ్ళినప్పుడు మీద వచ్చేటప్పటికి క్రౌడ్ పెరిగింది. ఇక్కడ కనిపించే జనాలందరినీ చూసారుగా ఇక్కడ ఎంత హడావుడిగా ఉందో. ఇప్పుడు అయితే ప్రజెంట్ కొంతమందే ఉన్నారు. 8 దాటితే చెప్పానుగా ఎంత మంది వస్తారో అని. ఎక్కడికక్కడ వ్యాపారం అయితే బాగా సాగుతుంది ఇక్కడ. ఇక్కడ యాంటిక్ పీసెస్, క్లాక్స్ అవన్నీ ఉన్నాయి. క్లాత్ బ్యాగ్స్, స్పెట్స్, కళ్ళజోడ్లు, ఫ్రేమ్స్, వాచెస్ అయితే ఎన్ని రకాలు ఉన్నాయి అంటే నేను ఇంకొక షాప్ చూపిస్తాను. అక్కడైతే 150 రూపీస్ అంట. కొన్ని వాచెస్ మీద అయితే యాపిల్ సింబల్ కూడా ఉంది. యాపిల్ వాచ్ అన్నట్టుగా ఉంది వాచ్ కూడా. ఈ స్వెటర్స్, రెయిన్ కోట్స్ ఇవన్నీ కూడా 150 రూపీసే. వాటిలో మనం మంచి చూసి ఏరుకోవాలి. ఈ చెప్పులన్నీ 50, 100. పిల్లల చెప్పులు 50 రూపీస్. ఇవి మా బాబుకి అప్పుడెప్పుడో తీసుకున్నా ఇలాంటివి. అప్పుడైతే 150 తీసుకున్నా. ఇక్కడైతే ఇవి 50 రూపీసే అంట. ఏ మాటకు ఆ మాట. చెప్పులు అయితే మాత్రం చాలా తక్కువ కాస్ట్ లో ఉన్నాయి ఇక్కడ. పిల్లలవే కాదు పెద్దోళ్ళవి కూడా. షూస్ అయితే చెప్పవసరం లేదు. రన్నింగ్, క్యాజువల్ అన్ని 150, 200. అలాంటివి బయట ఎక్కడైనా మన షాపులో తీసుకోవాలంటే 500 అబోనే ఉంటాయి అనిపించింది. అవి చూస్తే అంత క్వాలిటీగా ఉన్నాయి. పిల్లల బొమ్మలు కూడా చాలా తక్కువ కాస్ట్. స్టార్టింగే 30, 40. ఇప్పుడు ఈ బొమ్మ కూడా 50 రూపీసే. కాయిన్ కలెక్షన్ చేస్తూ ఉంటారు కదా, వాళ్ళకి కూడా ఇక్కడైతే కాయిన్స్, నోట్లు అవైతే ఉన్నాయి. చాలా రకాలే ఉన్నాయి. నేనైతే ఏం చెప్తానంటే ఇక్కడ ఇలాంటి ఐటమ్స్, చెప్పులు, బొమ్మలు, బట్టలు అంటే మళ్ళీ ఓన్లీ స్వెటర్లు, రెయిన్ కోట్లే ఉన్నాయి. ఇవి వరకు అయితే తక్కువ కాస్ట్ కే వస్తున్నాయి. ఇంకా ఐఫోన్లు, ఫోన్లు ఇవైతే అంత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. ఎక్కువ ఏం లేవు. అవి కూడా ఎక్కువ కీప్యాడ్ ఫోన్సే ఉన్నాయి. మనము విని ఉంటాం కదా ఐఫోన్లు, ఇవైతే అంతగా అసలు ఎక్కడా కనిపించలేదు కూడా. మీరు వెళ్ళాలనుకుంటే ఇలాంటివి కొనాలంటేనే వెళ్ళండి. ఐఫోన్లు ఇవన్నీ అయితే వేస్ట్. కానీ రేట్లు అయితే చాలా తక్కువే ఇక్కడ బయట అన్నిటితో పోలిస్తే. ఇగో మట్టి గాజులు, ఇవి కూడా డజన్ 20 రూపీసేనంట. ఇవి మెటల్ 30 రూపీస్. ఎక్కడికక్కడ అన్ని కొంచెం తక్కువ కాస్ట్ లోనే కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సైడ్ బ్యాంగిల్స్ 30 రూపీస్. ఇంకొక విషయం, ఇక్కడికి వెళ్ళాలంటే క్యాష్ క్యారీ చేయడం బెటర్. మేమేమో డబ్బులు తీసుకెళ్లకుండా వెళ్ళాము. అక్కడేమో ఫోన్ పేలు, గూగుల్ పేలు ఇలాంటివి లేవు. ఉన్నాయి కానీ అక్కడక్కడ. అందుకే క్యాష్ తీసుకెళ్తే బెటర్. అవును, మన ఛానల్ ని కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోండి అబ్బా. మరి మన ఛానల్లో ఇలాంటివి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇంకా రిటర్న్ అయ్యాము. అవుతా కూడా నేను అక్కడ ఉన్న చైన్ సెట్స్ మళ్ళీ వెళ్ళి రెండోసారి కూడా తిరిగేస్తాను అన్ని. చెప్పాను కదా డబ్బులు తీసుకెళ్లేదని, అందుకే అవి ఏమి తీసుకోవాలా. కానీ భలే ఉన్నాయిలే. ఈ బెల్ట్లన్నీ కూడా 10, 20. పెద్దవాళ్ళవి 20, చిన్న వాళ్ళవి 10 రూపీస్. ఇవి వేరే చోట బ్యాంగిల్స్. ఇక్కడ కూడా 30 రూపీస్ సైడ్ బ్యాంగిల్స్. ఒక అంకుల్ అయితే నా దగ్గర 4-5 జతలు ఏరి పక్కన పెట్టుకున్నారు. ఈ చైన్ సెట్ కూడా 100 రూపీస్. 100. ఇంకో సెట్ కూడా ఉంది ఇలాంటిదే 50 రూపీస్. ఇలాంటి చోట్లకి వెళ్ళినప్పుడు ఫుల్ క్యాష్ తో వెళ్ళామనుకోండి, జోబులు ఖాళీ చేసుకొని రావడమే. ఇంకా అవసరం ఉన్నవి, అవసరం లేనివి అన్ని కొనేస్తాము. దీన్నైతే చోర్ బజార్ అనడం కన్నా సండే బజార్ అంటే బెటర్. ఎందుకు అంత అలా చెప్తున్నాను అంటే ఇక్కడ ఒక అంకుల్ చెప్పారు చోర్ బజార్ అని. ఇది వరకు 150 ఏళ్ళ క్రితం వచ్చిన పేరు అది. మేము ఈ ఐటమ్స్ అన్ని స్క్రాప్ లో తీసుకొచ్చి ఇలా అమ్ముతాం, అందుకే ఇంత తక్కువ రేటుకి అమ్ముతున్నాం అని చెప్పారు. ఇంకా మన విజయవాడలో ఎవరైనా తెలియని వాళ్ళు, చూడని వాళ్ళు ఉంటే ఒక్కసారి వెళ్ళొచ్చేసేయండి. ఇక్కడ మంచి షూ కూడా చాలా తక్కువ రేటు చెప్పాను కదా. అసలు వచ్చే ముందు చూసాను ఆగి 2 నిమిషాలు. చాలా తక్కువ కాస్ట్. బొమ్మలు అయితే చాలా రకాలే ఉన్నాయి. తీసుకోవాలే గానీ మన దగ్గర డబ్బులు ఉండాలే గానీ. ఎక్కువ పిల్లలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళందరూ ఆ బొమ్మల కోసమే వచ్చారు. సండే కాబట్టి ఇటు వచ్చి ఈ పని చూసేసుకొని అట్నుంచి అటు చికెన్, ఫిష్ ఏమన్నా కావాలన్నా తీసుకెళ్లిపోవచ్చు చక్కగా. చూసారుగా కోళ్ళు కూడా కొనుక్కొని వెళ్తున్నారు. ఈ చెప్పులన్నీ కూడా 50 రూపాయలే. బాగున్నాయి కదా.
ఇంతకీ నా వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. ఇందాక చెప్పాను కదా వాచ్ 150 అని, ఇవి కూడా 150 రూపీస్. ఇక్కడైతే యాపిల్ వాచ్ కూడా ఉంది. ఇక్కడ కోడి పిల్లలు అయితే భలే ఉన్నాయి. స్పెషల్ అట్రాక్షన్ నాకైతే అనిపించింది. రిటర్న్ అయ్యే ముందు కూడా ఇదంతా ఒక రౌండ్ అటు నుంచి ఇటు నుంచి అటు అయితే రౌండ్ వేసి ఇంకేమైనా మిస్ అయ్యానేమోనని అన్ని చూసే వచ్చాను. ఎక్కడ ఐఫోన్ అయితే కనిపించలేదు, యాపిల్ ల్యాప్టాప్ ఇలాంటివి కూడా కనిపించలేదు. అయితే తిరిగి రిటర్న్ అయిపోయాం ఇంటికి. 8:30 కల్లా ఇంటికి వచ్చేసాను. ఇంటికి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.